మరియమ్మ గారి దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చిందో, దయాప్రాప్తురాల నీకు, గట్టిగా మాట్లాడండి, శుభము అనే మాట పలికింది. మరియమ్మకి ఏం శుభం జరిగింది అక్కడ? మరియమ్మ వివాహము జరగక మునిపే గర్భము ధరించిన ఆమెకు శుభమా? గర్భము ధరించింది అనగా వివాహము జరగక మునిపే గర్భము ధరించిన మాటలు ఏవైతే అవమానకరమైన మాటలు వినబడుతుందో అది ఆమెకి శుభంగా జరిగిందా? నజరేతు నుండి బెత్లెహేముకి పారిపోయింది. దాదాపు 90 మైళ్ళు అనగా 145 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని వెళ్ళింది. అది ఆమెకి శుభం జరిగిందా? లేకపోతే శిశువు పుట్టిన తర్వాత హేరోదు రాజు చంపేస్తారని చెప్పి భయంతో ఐగుప్తు దేశానికి పారిపోయింది. అది ఆమెకి శుభం జరిగిందా? గమనించండి, ఇక్కడ మరియమ్మ జీవితంలో దయాప్రాప్తురాల నీకు శుభము అంటే భౌతికపరమైన విషయాల కోసం మరియమ్మ ఆలోచించలేదు, కానీ దేవుడు ఆ విషయంలో చేసిన శుభం ఏంటంటే లోక రక్షకుడు ఆమె ద్వారా వచ్చిన పాత్రగా మరియమ్మని ఏదైతే ఉపయోగించుకున్నాడో అది ఆమెకు శుభముగా మారింది. హల్లెలూయా. లోకంలో ఉన్న వారందరూ కూడా రక్షణ ఏదైతే జరిగి ఉన్నదో ఆ ప్రారంభం అనేది ఎక్కడి నుంచి వచ్చినదంటే తల్లి అయిన మరియమ్మ నుంచే ప్రారంభమై ఉన్నది. హల్లెలూయా.